జనసేన రాష్ట్ర కార్యాలయం వద్ద మల్లవల్లి రైతుల ఆందోళన. తమకు నష్టపరిహారం ఇప్పించాలంటూ కోరుతున్న రైతులు. ఇప్పటికీ 20 సార్లు జనసేన కార్యాలయం వద్దకి వచ్చామని అంటున్న రైతులు. 11వ తేదీన ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన రైతులు. 10 రోజుల్లో న్యాయం చేస్తామంటూ హామీ ఇచ్చిన నేతలు 15 రోజులైనా న్యాయం చేయలేదంటున్న రైతులు. పవన్ తమని కలవటం లేదని అంటున్న రైతులు. నిలబడి పట్టుకో కాదండి జరగండి అటు వెనక్కి జరుగు బయట మనోళ్ళని రమ్మను కూర్చుంటామని ఇందాక నుంచి అవకాశం వస్తుంది కూర్చోండి సార్ సాయిబాబు సార్ సైడ్ ఏమన్నా చెప్తున్నా మనం ఇది చూసుకుంటున్నాము వీళ్ళని. గ్రామం సార్, మేము ఇండస్ట్రీ కారిడార్ భూమి మన రైతులు ఏమండి, మేము మల్లవెల్లి ఇండస్ట్రీ ఏరియాకి భూములు ఇచ్చాం సార్. మేము పక్కూరు రైతులు కూడా ఉన్నాం, మల్లవెల్లి రైతులు ప్లస్ పొరుగురు రైతులు, మరిబంధము, మేజాపురం, గొల్లపల్లి, కోనసానిపల్లి, హనుమాన్ జంక్షను, ఏపూరు మేము రైతులు ఇచ్చాం సార్. మాకు 2016లో ఇండస్ట్రీ కార్డుల నిమిత్తం మా భూములు తీసుకొని అప్పుడు ప్రభుత్వం, టీడీపీ ప్రభుత్వం, నారా చంద్రబాబు నాయుడు ఇండస్ట్రీ కారిడార్ డెవలప్ చేస్తే కొంతమందికి ఉపాధి కలిగిద్దని చెప్తే మేము అందరం భూములు ఇచ్చాం సార్. ఆ భూములు ఇచ్చేట్లో అప్పట్లో మాకు కొంతమందికి నష్టపరిహారం ఇచ్చి కొంతమందికి ఇవ్వలేదండి. మేము ఎందుకు ఇవ్వట్లేదని అడిగితే ఇప్పుడు మీరు పొరుగురు వారు, బినామీల వారు అన్నారు. ఒకప్పుడు అదే పొరుగురు వారికి కూడా ఇచ్చారండి. అదే మరిబంధం వాళ్ళకి వచ్చినాయి, పవన్సానపల్లి వాళ్ళకి వచ్చినాయి, గొల్లపల్లి వాళ్ళకి వచ్చినాయి, ఏమండి ఆఖరిపల్లి వాళ్ళకి కూడా వచ్చినాయండి. కానీ మమ్మల్ని 2016 కాడి నుండి అప్పుడు మా ఎమ్మెల్యే వల్లభనేని ఎంసీ ఒకటో తడవ, రెండో తడవ, మీకు ఫస్ట్ తడవ అయిపోయింది, రెండో తడవలో మేము ఇస్తామని చెప్పి ఎప్పటికప్పుడు మమ్మల్ని మబ్బి పెట్టి సార్ ఇదే పనిగా చేసుకుంటూ వస్తున్నారు సార్. మొన్న మాకు పవన్ కళ్యాణ్ గారు వరారి యాత్రలో మాట ఇచ్చారు సార్. మా మల్లవెల్లి గ్రామానికి వచ్చి ఆయన మీకు రైతులందరికీ మేము అండగా ఉన్నాం, మీకు మేము న్యాయం చేస్తాం అన్నారు సార్. మేము గెలిచిన తర్వాత ఇక్కడ మేము బాలశౌర్య గారికి ఇచ్చాం, కనీసం నెలకొకసారి ఇక్కడ కంపల్సరీ ఇస్తున్నాం సార్. మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని కల్పించుకునే ఆయన మేము కలుసుకునే అవకాశం మాకు ఎవరూ చూపిస్తారు సార్. అదేంటంటే అపాయింట్మెంట్ లేదు, అపాయింట్మెంట్ తీసుకుని మా రైతులకు ఎవరు అపాయింట్మెంట్. అప్పుడు జనసేన కార్యకర్తలు మేము ఏమంటూ ఉన్నారు సార్. కానీ ఇప్పుడు అదే కార్యకర్తలు మేము రాకూడదండి, మీరే వెళ్ళండి, మీరు రాకూడదు, మీరే వెళ్ళండి అంటున్నారు సార్. జనసేన కార్యకర్తల దగ్గరికి వెళ్ళినా మీకు మేము చేద్దాం న్యాయం అంటున్నారే కానీ ఏమన్నా ఇప్పుడు వచ్చి 16 నెలలు 15 నెలలు సార్ మాకు ఎటువంటి న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరగాలని పవన్ కళ్యాణ్ గారిని కలిగించాలని మా రైతులందరితో మేము పేరున ఆయనకి శిరస్సు వంచి నమస్కరించి మా బాధని అర్థం చేసుకోవాలని ప్రతి ఒక్క రైతు కోరుచున్నాను. పేరు చెప్పండి. మాది గొల్లపల్లి అండి. నా పేరు సావిత్రి. 2016 నుంచి మేము తిరుగుతూనే ఉన్నామండి. ఇప్పుడు 22వ సంవత్సరంలో 2022లో పవన్ కళ్యాణ్ గారిని కలిసామండి. ఆయన కలిసినాక మాకు హామీ ఇచ్చారు. మేము అక్కడి నుంచి వచ్చి ఇన్నిసార్లు ఇక్కడికి వచ్చిన ఇప్పుడు 27వ అండి ఇది. ఎప్పటికప్పుడు మమ్మల్ని మబ్బి పెట్టి ఏదో ఒకటి మేము హామీ ఇచ్చాము, రికార్డులు ఆనకెళ్ళింది, అది ఇది అని చెబుతున్నారు కానండి మమ్మల్ని కలవనీయట్లేదండి. ఆయన్ని మా కలుస్తారని నమ్మకంతోనే మేము ఇక్కడికి వస్తున్నాము.
మమ్మల్ని అసలు కలవనీయట్లేదండి. ఇక్కడ ఉండనీయట్లేదండి. టైం దాటితే మా బాధలు, మా కష్టాలు మేము ఎవరికి చెప్పుకోమండి. ఈయన గారికి కాలు కూడా తీసేశారు. ఆయన చూశారు, పవన్ గారు కూడా చూశారు. అవి రైతులందరికీ మీకు న్యాయం చేస్తామని చెప్పారు ఆయన. ఆ హామీ ప్రకారమే మేము ఇక్కడికి నడుస్తున్నాం కానండి, ఆయన దగ్గరికి మమ్మల్ని కలవనివ్వట్లేదు. దాని గురించి మేము ఇక్కడికి వచ్చామండి. మా బాధలు చెప్పుకోవడం, మా బాధలు ఆలకిస్తారని పవన్ గారితో చెప్పుకుందామని ఇక్కడికి వచ్చామండి. మమ్మల్ని కలవనిస్తే కనుక ధన్యవాదములు ఆయనకి. నమస్కారం అండి. నా పేరు ముక్కు శేఖర్ పోలసన్నపల్లి, మాది నూజివీడు మండలం. 2016లో ఈ భూములు తీసుకున్నారు సార్. భూములు తీసుకున్నప్పుడు మొత్తం 1150 ఎకరాలకి 950 ఎకరాలకి అమౌంట్ ఇవ్వడం జరిగింది. రెండో విడతలో 450 ఎకరాలకి 124 మంది రైతులకు ఇస్తామని ఇప్పుడు వరకు మాకు న్యాయం జరగలేదు. వారహేతరులు కళ్యాణ్ గారు మాకు హామీ ఇచ్చారు. 2023 ఆగస్టు 6వ తారీఖున మా భూముల్లో మీటింగ్ పెట్టి ఆయన మాకు ప్రతి ఒక్క రైతుకి నష్టపరిహారం రావడం వల్ల ప్రతి ఒక్కరికి మేము న్యాయం చేస్తామన్నారు. అలాగే సార్ న్యాయం చేస్తారని ఇప్పుడు దాదాపుగా 20 సార్లు పైనే ఇక్కడ ఆఫీస్కి రావడం జరిగింది. ఏనాడు మా బాధలు చెప్పుకోవడానికి అవకాశం లేదు, మాకు న్యాయం జరగలేదు. ఇప్పటికైనా సరే కళ్యాణ్ గారు మా మీద దయతలిసి మా రైతులకి న్యాయం చేస్తారని కోరుకున్నాము. రెండోది ఏంటంటే మాది నూజివీడు నియోజకవర్గం, మల్లవెల్లి భూములు ఉండదేమో గన్నవరం నియోజకవర్గం. గన్నవరం యార్లగడ్డ వెంకటరావు గారి దగ్గరికి వెళ్తేనేమో పారసాద గారి దగ్గరికి వెళ్ళమన్నారు, పారసాద గారి దగ్గరికి వెళ్తేనేమో యార్లగడ్డ గారి దగ్గరికి వెళ్ళమన్నారు. ఇంతవరకు అట్లా జరుగుతుంది కానీ దీనికి ఏ న్యాయం జరగలేదు. మొన్న ఇదే నెలలో 11వ తారీఖున ఇక్కడ వస్తే గంజి చిరంజీవి గారు, రాజు సౌజన్య గారు ఉండి అర్జీ తీసుకుని మీరు 10 రోజుల్లో మీకు న్యాయం చేస్తామన్నారు. ఏ న్యాయం చేయలేదు. అందుకని ఈరోజు రావడం జరిగింది. ఈరోజు నానాజీ గారు ఇట్లా ఉన్నారు, ఆయన కూడా సేమ్ అదే చెప్పారు, మళ్ళీ 10 రోజులు. కానీ ఇంతవరకు మాకు న్యాయం జరగలేదు. మాకు న్యాయం జరిగేటట్టు కళ్యాణ్ గారు ఏమన్నా ముందు తీసుకెళ్తారని ఆయన సరస్సు నుంచి మేము నమస్కారం చేసుకుంటాం.